హలో ఫుడ్ హంటర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛాయతో ముచ్చట్లు. సీతాఫలం అంటే తీపి, ఐస్ క్రీమ్ అంటే క్రీమీనెస్, ఈ రెండూ కలిస్తే అవును, ఈరోజు మనం చేయబోయేది సీతాఫల్ ఐస్ క్రీమ్. కేవలం 4 ఇంగ్రీడియంట్స్తోనే సూపర్ ఈజీ, సూపర్ టేస్టీగా చేసేసుకుందాం. సో రెసిపీ మొత్తం కావాలంటే ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ట్రిక్స్ అండ్ టిప్స్ కూడా చెప్తాను, సో మస్ట్గా వాచ్ చేయండి. నేను ఇక్కడ సీతాఫలం పల్ప్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఒక ట్రిక్ చెప్తాను. ఇలా మన ఇంట్లో స్ట్రెయినర్ అనేది ఉంటుంది కదా, దాన్ని ఒక బౌల్ మీద పెట్టుకొని మన సీతాఫలం పల్ప్ ఏదైతే ఉందో అది వేసుకొని స్పూన్తో బాగా బీట్ చేసేసుకుంటే పల్ప్ అనేది కిందకి బౌల్లోకి ఎక్స్ట్రాక్ట్ అయ్యి సీడ్స్ అనేవి పైనే ఉండిపోతాయి అన్నమాట. చూసారా, ఇలా అవుతుంది. మీరు ఎంత పేషెన్స్తో చేస్తే మన ఐస్ క్రీమ్ అంత డెలిషియస్గా ఉంటుంది. ఇలా పల్ప్ సెపరేట్ అయిన తర్వాత 1 ఫుల్ బౌల్ ఆఫ్ పల్ప్ తీసుకున్నాను అండ్ కొంచెం సెపరేట్గా పల్ప్ని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ మిక్సీ జార్లో 1 ఫుల్ కప్ ఆఫ్ ఈ కస్టర్డ్ యాపిల్ పల్ప్ని తీసుకొని దీంట్లోకి 1/2 కప్ వరకు ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేశాను అనమాట మిక్సీలోకి. ఇక్కడ మీరు మీ ఇంట్లో కనుక మీరు స్టోర్ చేసుకుంటే పాల మీద మీగడ అదన్నా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదని నేను ఇది యూస్ చేస్తున్నాను. అండ్ స్వీట్నెస్ కోసం నేను కండెన్స్డ్ మిల్క్ యూస్ చేశాను ఫ్రమ్ అమూల్ మిఠాయి మేడ్. ఫ్రెష్ క్రీమ్ కూడా అమూల్ నుండే. ఇది ఒక 2 to 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను. మీరు కండెన్స్ మిల్క్ లేదు అనుకుంటే షుగర్ అన్న యాడ్ చేసుకోవచ్చు, ఒక 2 to 3 స్పూన్స్. షుగర్ వద్దనుకుంటే 5 to 6 డేట్స్ అన్న యాడ్ చేసుకోవచ్చు హెల్దీగా. అండ్ ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేశాను, 2 to 3 డ్రాప్స్. మీరు దీని బదులు ఇలాచీ పౌడర్ అన్న యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసేసి మంచిగా చాలా క్రీమీగా మనం గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఆ పల్ప్ అంతా క్రీమీగా అయిపోవాలి. ఇది ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని నేను ఒక 4 hours రిఫ్రిజిరేట్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ దీన్ని గ్రైండ్ చేసుకున్నాను అనమాట. అప్పుడు 2 times మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని దాంట్లోకి ఏదైతే మనం గ్రైండ్ చేసుకున్నామో అది యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ ఎందుకు 2 times చేస్తున్నాము అంటే మనం ఏదైతే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసాం కదా, అది మనం బీట్ చేయకుండానే డైరెక్ట్గానే తీసేసుకున్నాం. సో అందుకని 2 times మనం గ్రైండ్ చేసుకోవాలి ఆ క్రీమీ టెక్స్చర్ కోసం. అండ్ ముందుగా మనం సెపరేట్ చేసుకున్నాం కదా, పక్కన పెట్టుకున్నాం కస్టర్డ్ యాపిల్ పల్ప్, అది కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకొని డ్యాప్ చేసుకోవాలన్నమాట. 2 to 3 times అలా డ్యాప్ చేసుకుంటే ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే అవి పోతాయి. ఈ పైన నా దగ్గర క్లింగ్ ర్యాప్ ఏమీ లేదు, సో అందుకే నేను పెట్టుకోలేదు. మీ దగ్గర ఉంటే కనుక దాన్ని కవర్ చేయండి, సో దట్ ఆ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవ్వవన్నమాట. సో ఇది ఆఫ్టర్ 8 to 12 hours నేను రిఫ్రిజిరేట్ చేసిన తర్వాత మన ఐస్ క్రీమ్ రెడీ అనమాట, రెడీ టు సర్వ్. సో చాలా ఈజీగా, చాలా సింపుల్గా, అసలు కుకింగ్ అనేది లేకుండా కస్టర్డ్ యాపిల్ ఐస్ క్రీమ్ అనేది ఇంట్లోనే మనం చేసుకున్నాము. సో పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా ఎంజాయ్ చేసే ఐస్ క్రీమ్ అనమాట. చాలా తక్కువ టైంలోనే మనం చేసేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని పక్కాగా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అంతే ఈ వీడియోకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.